హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను వీరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో చూపించారు బోయపాటి శ్రీను. ఉగ్ర నరసింహుడి అవతారం ఎత్తి రామ్ కొనిదెలా అంటూ గర్జిస్తూ మెగా ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్న పక్కా మాస్ మసాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వినయ విధేయ రామ. ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. ఇక థియేటర్ల వద్ద మెగా అభిమానుల సందడి ఓ రేంజ్లో ఉంది అనేసి చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి యుఎస్ ఓవర్సీస్లలో మంచి పాజిటివ్ టాక్ రావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు అనేసి చెప్పవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రానికి టాక్ ఎలా ఉంది, రివ్యూ ఎలా ఉంది, ఈ సంక్రాంతి పందెంలో రామ్ చరణ్ గెలుస్తాడా లేదా అన్న విషయాలు తెలుసుకుందాం. ఇక వినయ విధేయ రామ కథలోకి వెళ్ళినట్లయితే, చిన్నప్పుడు నలుగురు అనాథ పిల్లలకు ఒక చిన్న బాబు దొరుకుతాడు. ఆ బాబు పెద్దయ్యాక రామ్ చరణ్ అవుతాడు. దాంతో వారైదుగురి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. పవర్ఫుల్ విలన్ అయినటువంటి వివేక్ ఒబ్రాయ్ అక్రమాలకు ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి రామ్ యొక్క పెద్దన్నయ్య ప్రశాంత్ అడ్డుపడతాడు. దానితో వివేక్ ఒబ్రాయ్ వారి కుటుంబానంతటినీ ఒక ఊహించని ట్విస్ట్ ద్వారా పెద్ద సమస్యలో పడేస్తాడు. వీటన్నిటినీ రామ్ చరణ్ ఎలా ఎదుర్కోగలిగాడు, అంతటి పవర్ఫుల్ విలన్ను రామ్ చరణ్ ఎలా ఎదుర్కొన్నాడు, అతని నుంచి తన కుటుంబాన్ని రామ్ చరణ్ రక్షించుకోగలిగాడా లేదా అన్నది వెండితెరపై చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. ఇక ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ కుటుంబ సన్నివేశాలతో రామ్ చరణ్ ఖైరాద్వాని మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఆకట్టుకున్నాయి అనేసి చెప్పవచ్చు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో కుటుంబ బంధాలు అనుబంధాలతో పాటు అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ వచ్చే సన్నివేశాలు కూడా మనసుకు హత్తుకున్నాయి. మొత్తంగా వినయ విధేయ రామ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది అనేసి అంటున్నారు. ఇక రామ్ చరణ్ నటనతోనే కాదు, అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో మెగా అభిమానులను సగటు ప్రేక్షకుడును కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యాన్స్ కైతే మెగా ఫ్యాన్స్ ఈలలతో థియేటర్స్ మోతెక్కిపోతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అందరూ చెప్తున్నట్లుగానే ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ లో వచ్చే పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ అయితే ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది అనేసి అంటున్నారు. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది అనేసి చెప్పవచ్చు. మొత్తానికి రామ్ చరణ్ ఖాతాలో మరొక బ్లాక్ బాస్టర్ చేరింది అనేసి అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.